మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో వైకాపా నాయకులు వరుసగా చేస్తున్న అరాచకాలు, అలజడులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా కనిపిస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయమై మంగళవారం బీవీ రెడ్డి కాలనీలోని గృహంలో విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్లు మాట్లాడడం వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సంస్కారానికి నిదర్శనమని ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ పనికిమాలిన చర్యలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించి పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తోందని, జాతీయ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నారా చంద్రబాబు నాయుడిని చులకనగా మాట్లాడడం టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులు, ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, రానున్న రోజుల్లో వైకాపా నాయకులకు మరింత గట్టిగా బుద్ధి చెప్పనున్నారు. గతంలో వైఎస్ జగన్ రెడ్డి భార్య వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిత్తూరులో మాపై, మా కార్యకర్తలపై దాడులు జరిగిన ఫలితాల తర్వాత ఎలాంటి ప్రతిదాడులు మేము చేయలేదని, ఇది మా పార్టీ క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఉండాలని, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఉండరాదని, ఈ విషయాన్ని జగన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులకు అవగాహన కల్పించాలన్నారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి 2+2 అంటే 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని 48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా ఆయనని ఏది పడితే అది ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. వాడమ్మ మొగుడు రా, వీడురా, వాడురా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము. సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేము ఉన్నాము. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపథైజర్, హీ ఈజ్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు, కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, అతన్ని అరెస్ట్ చేసి, ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు. ఇక రాంబాబు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా, మా సినిమాలో నాగార్జున చెప్పినట్టు చెప్పాడు, పలానా రోజుకి పోలవరం అయిపోతుంది, అగో చూసుకోండి అని సినిమా డైలాగులు, సినిమాలో డ్యాన్స్లు వేసినట్టు సంక్రాంతి సంబరాల రాంబాబు అని ఆయనకి పేరు కూడా. కాబట్టి ఎక్కువగా అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే సభ్య సమాజానికి తెలియాలి ఎటువంటి నాయకుల్ని మనము ఎన్నుకున్నాము అనేది ప్రజలకు అర్థమయ్యే దీనికోసం చెప్పాను. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి వయస్సు, అనుభవము, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా
ఆయనకంటూ కొన్ని హోదాలు విలువలు ఉంటాయి. ఆ విలువల్ని మర్చిపోయి ఎవరు మాట్లాడినా కూడా తప్పే. చేసిన తప్పుకి మళ్ళీ దాన్ని వేరే రకాలుగా లేదా కులాలు మతాలని తెచ్చే అది ఎప్పుడు కూడా చిత్తూరులో ఎక్కడ ఫ్యాక్షనిజం ఉండేది కాదు. గడిచిన ఎన్ని సంవత్సరాలు ముందు వెనకపోయి చూసిన కడప జిల్లా అంటేనే ఫ్యాక్షనిస్టులకి మారుపేరు అనే విధంగా అక్కడి నాయకులు కానీ నాయకత్వం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఏదో ఆవేశంతో కొందరు ఉంటారు. మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారా అనేది ఆవేదన ఆవేశం ఉన్న మాట నిజమే. కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పోలీసు వారు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఒక అభిమానం ముందర సరిపోలేదు. కాబట్టి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు. నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తున్నాను. మేము ఏదైనా అడిగినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ చెప్తే కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు, మీరు వారితో సర్దుకొని పని చేయించుకోవాలి తప్పితే ఇతను పోతే ఇంకొకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కడిపైన కంప్లైంట్ తెస్తే మనం చేయలేం కదమ్మా, మనం పని చేసే వారిని మార్చుకొని పని చేసుకోవాలని నచ్చ చెప్తాడు తప్పితే చెప్పిన తక్షణం రియాక్ట్ అయ్యి అలవాట్లేదు. ఎందుకంటే వారి అనుభవం. సో 47-48 సంవత్సరాల రాజకీయ అనుభవం కాబట్టి మా పార్టీని చాలా క్రమశిక్షణతో తీసుకుపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ప్రపంచం కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఏమి అనేది తెలుసు. మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారో ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం కానీ మేము కానీ నాయకులు ఏమీ చేయలేము. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ నేను కోరుకునేది ఏమంటే సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తూ, అంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం. మంచి చెడు శుభకార్యాలకి కలవడం లేదు, ఎదురుపడినప్పుడు వయసుకు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మన ఆంధ్రులకి అది మన ఒక రెస్పెక్ట్ అనమాట, పెద్ద చిన్నాన్ని గౌరవించేది. కాబట్టి దాన్ని మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లలో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తూ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఏ ఒక్కడు ద్వేషించినా ఏ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడినా మేము ప్రజలకు ఒకటైతే చెప్పదలుచుకున్నాం. ప్రజల తరపున కూడా ప్రజలు తిరగబడితే ఎవరు ఆపేకయ్యలేదు. ప్రజలు ఎప్పుడు తిరగబడతారంటే ఒక మంచి నాయకుడిని, ఒక సంస్కారం కలిగిన వ్యక్తిని, ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం 20 గంటలు అహర్నిశలు కష్టపడే వ్యక్తిని నేను చూశానండి. 12 గంటల దాకా కుప్పంలో ఆయన మేల్కొని ఎలా కష్టపడ్డాడో. ఆయనని అనుసరించి ఆయన నాయకత్వంలో పనిచేసేవారు కూడా 24 గంటలు గౌరవము, సభ సమాజం ఏమనుకుంటుంది అనేది లేకుండా ఎన్ని మాట్లాడినారు మీ ప్రభుత్వంలో. ఆనాడు తెలియదా మీకు ఇంట్లో ఆడవారు ఉంటారు, మీకు కూడా ఇంట్లో ఆడవారు లేరా అని చెప్పించేటప్పుడు ఒక్కసారి మిర్రర్ ముందర నిలబడుకుంటే మనం మాట్లాడేది మనకే వినిపిస్తుంది. మనం ఏం మాట్లాడినాం. జోగి రమేష్ గారు అయితే ఆనాడు బీసీ బిడ్డని, బీసీలను అడ్డం పెట్టుకోకూడదు, మనం కుల ప్రస్తావన రాకూడదు అని చెప్పాడు. నిన్న ఏదో చిన్నది ఒక ఇన్సిడెంట్ జరిగిపోగానే బీసీలు అంటే మీకు అంత ఇదా, బీసీల తడాకా చూపిస్తాము. అరే నీకు ఈరోజు బీసీలు గుర్తుకొచ్చింది. మా పార్టీ పెట్టిందే బీసీల కోసమే. మా పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు మేము ఏం చేసినామనే చరిత్ర ఉంది. మీరు ఈరోజు ఊరికే బీసీలు అని ఈరోజు మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా మంచిది కాదని తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసే విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున వీటన్నిటిపైన ప్రజల్ని అవగాహన పెంచి మంచి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మేము ఎలా పనిచేస్తున్నాం, వారు మాకు ఎలా అడ్డు తగులుతారనే దీనికి కూడా మీ అందరికీ ఇంకా అనేక రకాలుగా పాంప్లెట్స్గా కావచ్చు లేదా వీడియో రూపాల్లో చెప్తాం. ఎందుకంటే నేను ఈ కాజూర్ లేక్ని పూడిక తీసేకి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఎవరికి రైతులందరికీ కూడా వెహికల్స్ ఉంటే పోయి పెట్టి మన్ను తీసేశారంటే డీపనింగ్ అయిందంటే వాటర్ స్టోరేజ్ అవుతుంది. మొన్న జరిగిన ఈ వర్షాకాలపు దీంట్లో నీవా నదిలో ఎంత వాటర్ వెళ్ళిపోయింది సముద్రానికి అనేది ప్రాక్టికల్గా మాకు తెలుసు. మేము అక్కడ నిలబడి కాలువలన్నీ క్లీన్ చేయించాము. ఎక్కడ ఓవర్ఫ్లో అయింది తప్పితే ఒక ఇల్లు డ్యామేజ్ కానీ ఒక వ్యక్తికి ప్రాణ నష్టం కలగడం కానీ జరగలేదు. ఎందుకు? ముందు చూపుతో మేము వ్యవహరించినాం కాబట్టి.
రాయలసీమ సాగునీటిపైన డిస్కషన్ చేస్తే 19 నెలల్లో మేము మా అధికారం అంటే మా కూటమి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసినాం. 3,780 కోట్ల రూపాయలు హంద్రీ నీవా పనుల కోసము పనులు పూర్తి కూడా కంప్లీట్ చేయగలిగినాం. దాదాపు 190 రోజుల్లో 40 టీఎంసీ నీటిని తరలించే రికార్డు సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ఫస్ట్. దాదాపు 6 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించే హంద్రీ నీవా కోసం 3,870 కోట్లు పూర్తి చేశాము. అలాగే కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు చెరువులకి కలకల్లాడుతున్న దాదాపు 464 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులని రాయలసీమలో వాటర్ని నిల్వ ఉంచే రికార్డు సాధించడం మా ప్రభుత్వం చేసిన ఘనత. అలాగే 1983లో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత పరిష్కారం కోసం అనేక రూపకల్పనలు ప్రాజెక్టులని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తెలుగు గంగ, హంద్రీ నీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగోడు, కేసీ కెనాల్, అనేక ప్రాజెక్టులు, బ్రహ్మసాగర్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులని నాడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో మేము పూర్తి చేయడం జరిగింది.